అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మీకు విజువల్ చూపించబోతున్నాం. హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడికి సంబంధించి, విధ్వంసానికి సంబంధించి నస్రల్లా హతమైన రోజు ఏం జరిగింది? ఇజ్రాయెల్ ఇలా టార్గెట్ చేసింది. నస్రల్లా ఎలా హతమయ్యాడు? ఎటువంటి బాంబులను ఉపయోగించింది? ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. అదిగోండి, హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసానికి పాల్పడింది. హెజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమైన రోజున 80 నుంచి 85 బంకర్ బస్టర్ బాంబులను హెజ్బుల్లాపై ప్రయోగించింది ఇజ్రాయెల్. ఈ బాంబు పడిన చోట అదిగో విజువల్లో మీరు చూస్తున్నారుగా, భూమి లోపల 30 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్కసారి ఆ గొయ్యి సంబంధించి విజువల్ని, అక్కడ ఎటువంటి సినారియో ఉందో ఆడియోతో సైతం వినే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ 30 అడుగుల లోతైన గొయ్యి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఈ 30 అడుగుల లోతైన గొయ్యికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. అయితే ఇది ఏర్పడింది ఆషామాషిగా కాదు. బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది ఇజ్రాయెల్. నస్రల్లా హతమైన రోజు 80 నుంచి 85 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇదే ఆన్ స్క్రీన్ మీకు కనిపిస్తోంది బంకర్ బస్టర్ బాంబు. ఇవి నిజానికి మామూలు బాంబులేం కావు. భూమి లోపలికి 30 నుంచి 60 అడుగుల లోతులో ఉన్న బంకర్లను కూడా ధ్వంసం చేసేస్తాయి. వీటి కెపాసిటీ అంతలా ఉంటుంది. అలాంటి బాంబులను ఇజ్రాయెల్ వాడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. అయితే సెప్టెంబర్ 27, 2024 ఇజ్రాయెల్ వైమానిక దళం 69th స్క్వాడ్రన్ F-151 ఫైటర్ జెట్లతో బీరూట్పై మెరుపు దాడి చేసింది. దాదాపు 80 నుంచి 85 బంకర్ బస్టర్ బాంబులను ఆకాశం నుంచి విడుదల చేసింది, జారవిడిచింది. ఇందులో కొన్ని GBU-72 ఉన్నాయి, మరికొన్ని MK-84 సిరీస్ బాంబులు కూడా ఉన్నాయి. సాధారణంగా ఇవి నేలపై పేరిన సాధారణ బాంబులు అయితే కాదు. అవును, భూగర్భంలోకి చొచ్చుకుపోతూ ఉంటాయి, ఆ తర్వాత పేలుతాయి. నేలపై కాకుండా భవనం లేకపోతే బంకర్పై వదిలేస్తే కనుక, లేకపోతే పడేస్తే కనుక ఆ విధ్వంసం భయంకరంగా ఉంటుంది. నస్రల్లా ఉన్నదిగో ఆ ప్రదేశం మీరు చూస్తున్నారు. ఆ బంకర్ బస్టర్ బాంబులు పేలిన ఆ విజువల్, ఆ గొయ్యికి సంబంధించి అక్కడే నస్రల్లా భవనం అంటే సెంట్రల్ ఆఫీస్ అనే మాట వినిపిస్తోంది. నస్రల్లా ఉన్న భవనంపై బాంబు పడడంతో 30 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. ఈ GBU-72 బంకర్ బస్టర్ బాంబులు చాలా లావుగా ఉంటాయి. వాటికి సంబంధించిన స్టీల్, కాంక్రీట్ కూడా ఉంటుంది. అంటే ఆ బిల్డింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎంతటి స్ట్రాంగ్గా ఉన్న బిల్డింగ్స్ అయినా సరే ఆ గోడల్ని బదలుగొడేస్తాయి. 30 నుంచి 60 అడుగుల లోతు వరకు కూడా వాటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంత కెపాసిటీ, అంత క్యాపబిలిటీ ఉంటాయి. ఈ నేపథ్యంలో మరొక్కసారి ఆ విజువల్ని చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కసారి ఆ విజువల్ని చూద్దాం. మీరు చూస్తే కనుక పూర్తిగా 30 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. సాధారణంగా ఒక నుయ్యి తీసినప్పుడు, అంటే ఒక బావి తవ్వినప్పుడు 30 అడుగులు తవ్వాలంటే ఎంతసేపు పడుతుంది? అలాంటిది బంకర్ బస్టర్ బాంబులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పనులు పూర్తి చేసేస్తాయి. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హమాస్ గురించి ఇక్కడ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హమాస్ భూమి లోపల సొరంగాల్ని నిర్మించింది. హెజ్బుల్లా నివాస ప్రాంతాల మధ్య తమ ఆయుధ స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంది. లాంచ్ ప్యాడ్లను కూడా తయారు చేసింది. హెజ్బుల్లా సామాన్య ప్రజల మధ్య
ఉగ్రవాదులకు అడ్డగా ఉండేది అనే చర్చ జరుగుతోంది. దీంతో గాజాలోని సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఈ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. హసన్ నస్రల్లా ఉన్న భవనం భూగర్భంలో ఉండడంతో ఇజ్రాయెల్ దాని చుట్టుపక్కల ఈ బంకర్ బస్టర్ బాంబులతో బ్లాక్లో 80 నుంచి 85 ఈ బాంబులను జారవిడిచింది. దీంతో భూగర్భంలో నిర్మించిన లోతైన స్థావరాలు దెబ్బతీసేందుకు దాదాపుగా వాటికి సునాయాసం అయిపోయింది. ఇక్కడ తర్వాత ఏం జరిగింది? దీని తర్వాత GBU-72 అనే 2268 అవును GBU అని 2268 కిలోగ్రామ్స్ అంటే 2268 కిలోగ్రాముల బరువున్న అత్యాధునిక గైడెడ్ బాంబు ఇది. సాధారణంగా ఇది బంకర్లు లేదా సొరంగాలను పేల్చడానికి మాత్రమే రూపొందించబడింది. అయితే ఈ బాంబు మొదటి భూమిలో రంధ్రం చేస్తుంది. ఆ తర్వాత కొన్ని అడుగుల లోపలికి వెళ్ళి పేలిపోతుంది. భవనంపై పడితే అది దాని పునాదిని సైతం పెకలించి వేస్తుంది. ఇలా బంకర్ బస్టర్ బాంబులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, భయంకరంగా ఉంటూ ఉంటాయి. కాంక్రీట్ లేదా బంకర్లు లేదా ఎంత దృఢమైన సొరంగాలైనా సరే పునాదులతో పేల్చేస్తాయి. సో హసన్ నస్రల్లా మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్. హసన్ నస్రల్లాను టార్గెట్ చేయడానికి ఇజ్రాయెల్ ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబులు కూడా ఇవే. ఈ రకమైన బాంబులు ఎలా ఉంటాయంటే కనుక వియత్నాం యుద్ధంలో ఎక్కువగా ఉపయోగించారనే చర్చ కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఈ బాంబుకు సంబంధించి ఒక నోజ్ మీరు చూడండి ఒక్కసారి. ఆ బాంబుని మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్. చాలా షార్ప్గా ఆ ముందు భాగం చాలా షార్ప్గా ఉంటుంది. అంటే దాన్ని నోజ్గా మాట్లాడుతూ ఉంటారు చాలా సాధారణంగా. అలా దాంతో అవి వాటిని బరువుని కావచ్చు లేకపోతే ఎంత కెపాసిటీని అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. దీనికి 2 ఛార్జెస్ ఉంటాయి. మొదటిది చిన్నది. ఇదేం చేస్తుందంటే కనుక ఎంచుకున్న లక్ష్యానికి రంధ్రం చేస్తుంది. రెండవది పెద్దది. ఇది భూభాగం లోపలికి వెళ్ళి భయంకరమైన పేలుడిని అక్కడ సంభవించేలా చేస్తుంది. ఇలా ఆ బంకర్ బస్టర్ బాంబ్ సంబంధించి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బంకర్ బస్టర్ బాంబులతో ఇటు హసన్ నస్రల్లాను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా టార్గెట్ చేసి హసన్ నస్రల్లా ఉన్న ఆ సొరంగంలోకి ఈ బాంబును జారవిడిచింది. నిమిషాల వ్యవధిలోని ఇది ఆ స్థావరం ఆ సొరంగాన్ని పేల్చేసింది. అంటే వీక్ చేసేసింది, బలహీనపరిచింది. దీంతో ఆటోమేటిక్గా కుంగిపోవడమో లేకపోతే బద్దలైపోవడమో జరుగుతుంది. ఆ తర్వాత ఈ రెండో భాగం దానికి సంబంధించి పేల్చేస్తుంది. అంటే ఇంకక్కడ విధ్వంసం. ఈ బంకర్ బస్టర్ బాంబ్ చేసిన విధ్వంసం ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.